అంటే ఎన్టీ రామారావు గారు అప్పటిదాకా పౌరాణిక సినిమాలు చేసే టైంలో ఇది ఒక కొత్త ఒరవడి అంటే ఈ సినిమా. అప్పుడు ఎలా అనిపించింది ఆయనకి? అంత పెద్ద హిట్ అవ్వగానే మిమ్మల్ని పిలిచి ఏమన్నారు? గొప్ప విషయం ఏంటంటే నాకేంటి ఆ పిక్చర్ గనక రామారావుతో తీసింది కూడా జ్యోతికి మంచి పేరొచ్చింది. చాలా ఓకే. మంచి పేరొచ్చింది. ఆ! పేరొచ్చింది గానీ డబ్బులు రామారావు సినిమా డబ్బులు రావుగా. ఓకే. డబ్బులొచ్చిన సినిమా అయితేనే మళ్ళీ ఇంకో సినిమా గ్యారంటీగా వస్తుంది. హ్మ్. సో, 'అడవిరాముడులో' ఇక అష్టదిగ్బంధనం చేయాలని డిసైడ్ చేసుకుంది. ఓహ్! ఇది గనక కూడా రామారావు అన్నా వీడు ఫెయిల్ అయ్యాడంటే వీడు దేనికి పనికిరాడని. అచ్చా! అందుకనే కథలో అన్ని ఫార్ములాస్ పెట్టి రామారావు ఇప్పుడు ఇంతవరకు చేయని వేషం ఉండాలి. ఫారెస్ట్ ఆఫీసర్ అయితే రొమాన్స్ చేయడానికి వీల్లేదు. అందులో ఫస్ట్ హాఫ్‌లో ఫారెస్ట్ ఆఫీసర్ కాకుండా మామూలు వాడుగా వచ్చి అన్నీ చెక్ చేసినట్టు అప్పుడు రొమాన్స్ అంతా పెట్టేసి సెకండ్ హాఫ్‌లో ఫారెస్ట్ ఆఫీసర్‌ని రివీల్ చేసి విలన్స్‌ని ఇది చేయటం. సో, ఈ ఫార్ములా ఒకటి పెట్టుకుంటూ అంతకుముందు రామారావు నాగేశ్వరరావు సాంగ్ వస్తే విపరీతంగా చప్పట్లు విజులు కొట్టేవారు. రామారావు సాంగ్ వస్తే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఇది బ్రేక్ చేయాలి ముందు. హ్మ్. సాంగ్ వచ్చినా సచ్చినట్టు కూర్చున్నట్టు చేయాలి. అలా నుంచి ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసామన్నమాట. సిచ్యువేషన్ బాగుంటే ఎటువంటి సాంగ్ అయినా చూస్తారు. పరిగెత్తు హీరోయిన్ వస్తా ఉంటే అందులో పడిపోవటం, ఆ చీర హీరో వచ్చే లోపల ఆరిపోవాలని చెప్పి అడ్డంగా ఆరేసుకోవడానికి ట్రై చేయటం, వెనకొనటం, రామారావు వచ్చేటప్పటికి అది ఇలా తీసుకోపోతే ఎగరటం, ఆయన మీద పడటం. అలా లైట్ మూమెంట్స్‌తో స్టార్ట్ అంటే సిచ్యువేషన్‌లోనే ఒక ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. ఎందుకంటే లంగా జాకెట్ ఉందని తెలిసినా కూడా జనరల్ ఇంట్యూషన్ ఏముంటుందంటే జయప్రద బయటకు వస్తుందేమో ఒక ఇంట్రెస్ట్‌తో నుంచి ఈ చీర ఆయన చేతిలోకి వెళ్ళేటప్పటికి ఒక ఏమో ఆడియన్స్‌లో ఒక ఉత్సాహం. దానికి అసలు ఆరేసుకోబోయిన లైట్‌గా మూవ్‌మెంట్స్ ఉంటాయి అందులో నువ్వు అవును. చూసినా సరే. 'అడవిరాముడులో' హెవీ మూవ్‌మెంట్స్ ఉండవు. అవును. అక్కడి నుంచి ఇక ఆయన పాటొస్తే విజిల్సే. ఆ! అదొకటి. ఈయన అన్నిట్లోనూ దేవుడి వేషాలేశాడు, కొత్త కొత్త వేషాలేశాడు. అవును. ఇది కూడా ఒక పాటలో పెట్టాలని చెప్పి 'కృషి ఉంటే మనుషులు దుష్టులు అవుతారులో' ఏకలవ్యుడు వేపించాం, వాల్మీకి వేషం వేపించాం. లాస్ట్‌లో నా జీవితంలో ఏంటంటే రామారావు నిజంగా దేవుడు. అంటే అందరూ జనం కూడా అనుకునేవాళ్ళు. జనం. ప్రతి అవును. ఇంట్లో ఆయన కృష్ణుడి ఫోటో ఉండేది. అవును. మళ్ళీ అవకాశం వస్తాం రాదు ఈ వేషాలను ఏపిచ్చేసి ఆఖరి షాట్ ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టేసిర్రు. అంటే రాముడికి పెట్టినంత నిజంగా రాముడు దిగిరాడు మనం చూడం. అవును. ఇక ఆయనే రాముడు గనక ఇప్పుడు నిజంగా పాదాల మీద అచ్చా! చేతులు పెట్టి వచ్చారని కోరికతో అట్లా డిజైన్ చేసాం. ఆయన తెలియకుండా అదే లాస్ట్ షాట్‌కి తీశారు సినిమాకి. ఆహా! ఇదే లాస్ట్ షాట్ అందులో పండరిబాయ్ లాస్ట్‌లో పాదాల మీద నీటి చుక్క. నిజంగా నాకు కూడా అంత ఎమోషన్ వచ్చింది. అంటే నా కోరిక తీరింది. ఓహ్! సినిమా డెఫినెట్‌గా ఆడుతుంది. అందులో రాముడుగా ఆయన చూశాను. హిట్ అయిందని తెలిసిన తర్వాత ఇక అన్ని రికార్డులే దానికి. అవును. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఎన్ని రికార్డ్స్ అంటే ఆయనతో ఎన్ని సినిమాలు మీ ఇద్దరి కాంబినేషన్? మాక్సిమం సినిమాలు. ఒక్క సినిమా చిరంజీవి గారు రామారావు కన్నా ఒక సినిమా ఎక్కువ. ఆ! హీరోగా అయితే ఇద్దరు రామారావు, ఓకే. చిరంజీవి గారు ఏంటంటే రెండిట్లో విలన్‌గా కూడా చేయబట్టి 12 సినిమాలు 12 సినిమాలు. రామారావుతో. ఆ! నా ఫస్ట్ సినిమా 'అడవిరాముడు'. ఆయన లాస్ట్ సినిమా చేసే అదృష్టం కూడా మనకి మేజర్ మేజర్ చంద్రకాంత్. చంద్రకాంత్. ఓకే. ఇప్పటికి 'కృషి ఉంటే' పాట, 'పుణ్యభూమి నా దేశం', 'ఆరేసుకోబోయి' ఈ చరిత్రలో ఎన్ని పాటలు వచ్చినా కూడా అవి మట్టుకు మర్చిపోరు. జస్టిస్ చౌదరి 'చట్టానికి న్యాయానికి' జరిగి. అంటే ఈ మరీ పాపులర్. ఏ అవును. ప్రోగ్రామ్ వచ్చినా 'పుణ్యభూమి నా దేశం' అనేది, అవును. 'కృషి ఉంటది'. చాలా మంది ఆఫీసర్స్ అనేవాళ్ళు. మన సురేంద్ర బాబు అని చాలా మంచి పవర్‌ఫుల్ ఐఏఎస్, అవును. ఐపీఎస్. ఐపీఎస్ ఆఫీసర్. సురేంద్ర బాబు ఒకసారి కలిసినప్పుడు డైరెక్టర్ గారు మీ సినిమా చూస్తే నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. ఆ! కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఋషులవుతారు. ఓకే. అట్లా ఎంతో మందిని ఆ పాట ఇన్స్పైర్ చేసింది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. జనరల్‌గా ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ అన్ని పండ్లు వాడేశారు. ఉమ్. ఏ పండు వాడలేదు మీరు ఇంతవరకు? నువ్వే అడిగావా సరే? ఒకసారి నేను అడిగా. పనస పండు. ఈ పనస పండు ఏ హీరోయిన్ బొట్టు మీద వేస్తారని అడిగా. అంటే నేను నీ ఒట్టు మీదే వేస్తాను. అంటే ఇప్పుడు నేను లేడీగా మారాను. ఒకసారి నువ్వు టాపిక్ ఎత్తావు కాబట్టి చెప్తున్నాను. యాహ్! కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా ఇది వదిలిపెట్టరు. అవును. వదిలిపెట్టరంటే అర్థం ఏంటంటే అది బాగా వాళ్ళ మనసులో గుర్తుండబట్టే వదిలిపెట్టరు. ఉండిపోయింది. ఉమ్. మార్క్ అది. అసహించుకుంటే అసలు అడగరు అసలు. అంతే కదా! ఉమ్. Nice. ఓసారి అడిగారు. అడిగితే మామూలుగా
స్పీచ్ ఇచ్చేవాడిని కదా, ఆ. ఇంటరాక్షన్ అయితే కూర్చుంటానని చెప్పాను. అవును. ఒక కాలేజ్ స్టూడెంట్స్కి వెళ్తే ఆడవాళ్ళ మీద ఎందుకు వేస్తారండి అంటే మగాళ్ళ మీద వేస్తే బాగుండదు కదా అని చెప్పాను. అంటే బొడ్డు అనే మాట కూడా అన్నారు వాళ్ళు. ఆడవాళ్ళ నేవల మీద ఎందుకు వేస్తాం, మగాళ్ళది ఒకసారి అసలు చాలా అసహ్యంగా ఉంటుంది, ఊహించుకో నువ్వు. తర్వాత ఇంకో దాంట్లో ఇంకోటి అమెరికాలో ఒకటి అడిగారు. ఓకే. అడిగితే నేనేమన్నానంటే ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే రన్వే కావాలి, రన్వే కాకుండా ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అయితే పటాపంచలు అయిపోతుంది. ఓకే. అలాగే పండు ల్యాండ్ అవ్వాలంటే అక్కడే కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే ఎక్కడ వేసినా కూడా నువ్వు తల మీద పెట్టినా జారిపడుతుంది, ఓకే. మూతి మీద కొడితే పళ్ళు పడతాయి. అట్లా అడిగే ప్రశ్నకు మార్చి మార్చి చెప్పాల్సి వస్తుంది రా. ఇంకో చోట అడిగారు మళ్ళీ ఏంటని అడిగితే, ఎప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు గుర్తుంచుకోవాలి. ఆ, న్యూటన్ గ్రావిటీ అనేది యాపిల్ కింద పట్టడం చూసి అవును. కనిపెట్టాడు, నేనేమో ఎక్కడ పడాలో కనిపెట్టాను అని. పండు 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 ఎర్ర పండు. అలా మనం కూడా ఏదో క్రియేట్ చేయాలి కదా. ఓకే. నువ్వేం చేసావు ఎంతవరకు క్రియేట్ చేసింది? నేనా? నేను పళ్ళు కొనుక్కొని తింటాను తప్ప ఎట్ట పెట్ట వాడిని. అంటే ఆ పళ్ళు పెద్దగా వాడటం నాకు తెలియదు గురించి. ఎందుకంటే మీరు పితామా పళ్ళు అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఒక సీరియస్ క్వశ్చన్ గురించి. అంటే మీరు ఇంట్రొడ్యూస్ చేసిన ఒక హీరోయిన్ ఇటీవల మధ్యకాలంలో హిందీ ఛానల్లో ఎక్కడో అటు నా సౌత్లో ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన పేరు కె రాఘవేంద్ర. ఆయన పళ్ళు, ఈ ఫ్రూట్స్, ఈ పువ్వులు, ఈ కొబ్బరికాయలు ఎక్కువ వాడతాని సర్కాస్టిక్గా మాట్లాడటం జరిగింది. మీరు విన్నారు అది? విన్నాను, చూశాను. ఆ. తాప్సి కొబ్బరి చెప్ప తాప్సి అమ్మాయి వచ్చి సారీ చెప్పింది. అమ్మాయిని ఇంట్రొడ్యూస్ నేనే. అవును, మీరు ఇంట్రొడ్యూస్ చేశారు మంజు మన ఇది వాళ్ళకి ఏదో సరదాగా ఉండటం కోసం అలా చెప్పాను. జుమ్మంది నాదు. అందులో సబ్జెక్ట్లోకి వెళ్తే అమ్మాయి ఫస్ట్ ఇంట్రొడక్షన్ షాట్ అని చెప్పి, సినిమాకి ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్లోనే ఫస్ట్ షాట్ ఏమో అమ్మాయికి అందరూ డాన్సర్స్ దిష్టి తీసి అలా కొడతారు, అంటే అందానికి దిష్టి తీసినట్టు. ఓకే. ఏం చక్కగా ఉన్నావే అనే పాట ఉంటుంది. అంటే ఊరిన దిష్టి తీసినట్టు కాకుండా సెకండ్ దాంట్లో ఏంటంటే కొబ్బరికాయ ఇస్తే వాడు ఇట్లా చేతితో కొడితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ ఇట్లా ఇస్తున్నప్పుడు అలా పడుతుంది అనమాట. ఓకే. అంటే దానికి సినిమా చూసేవాడికి ఆ ఫీలింగ్ రాదు. క్రిటిసైజ్ చేయాలనుకున్న వాళ్ళకి ఏదైనా క్రిటిసైజ్ చేయదు. అంటే వాంటెడ్గా కావాలని చెప్పింది కాదు అమ్మాయి. అంటే అంటే అప్పటికప్పుడు వచ్చేసింది అది. నేను అసలు పట్టించుకోండి, ఎవరైనా కూడా పట్టించుకో. ఓకే. మన పని మనం చేసుకోవాలి అంతే. తర్వాత అమ్మాయి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అందరూ సోషల్ మీడియా అంతా చాలా ఇదిగా రాశారు అమ్మాయి మీద. నేను అసలు ఏమీ రాయలేదు. ఓకే. దాంతో కొంచెం గిల్ట్గా ఫీల్ అయ్యి, ఓహో, మొన్న నీకు తెలీదు దుర్గగుడికి వెళ్ళాం 3 days బ్యాక్, విజయవాడ వెళ్ళి. విజయవాడ పండుగ సందర్భంగా పూలన్నీ అట్లా వేశారు. ఆ క్యూలో ఉన్న వాళ్ళు రాఘవేంద్రరావు మీయే అంటున్నారు. అంటే నన్ను అంత పవిత్రంగా చూశారు కాబట్టి ఆ పూలు అని, అంతగానే అందులో మనం తీసే విధానం బట్టి ఉంటుంది. ఏంటంటే మనం ఏదో సెక్సీగా ఉన్న చోట అట్లా వాడితే వేరు, కానీ దీంట్లో మాపరెడ్డి జామ చెట్టు పండులో కూడా నువ్వు చూడు, పైన ఈ అమ్మాయి ఉత్తరం రాద్దాం అనుకుంటుంటే పైన ఒక చిలక కొన్ని కొరకాలు చూస్తూ ఉంటే కట్ అయి పడుతుంది అంతే. అవును, అవును, ప్రకృతి సహజంగా. ఓకే.